నీ రక్తం పంచి పుట్టిన నేరానికి అన్నానికి మొహమాచి మా బొట్టతో తిరిగి భవతి విశ్రాం దేహి అని ఇంటింటి అడుగు తిరిగి బ్రతకమైనా నేర్పుకున్నావా నీ సంతానానికి? ఈ దేశంలో సామాన్యురాలిగా హంతకురాలిగా బతికే దౌర్భాగ్య పరిస్థితి నుంచి నాకు విముక్తిని ప్రసాదించండి. తానే గెలిచానన్నంత ఆనందంతో పండుగ చేసుకున్నాడు. సింహాసనం ఎక్కి ఆ సింహాసనం తానే ఎక్కి కూర్చున్నంతగా మురిసిపోయాడు. కానీ ఆ పండుగ తన ఇంట్లో తప్పినమవుతుందని, ఆ సింహాసనం తనని పాతాళానికి తొక్కేస్తుందని సడన్ గా శ్మశానాన్ని కట్టించి దాని ప్రారంభోత్సవానికి నిన్ను పిలిస్తే మంది మార్బలంతో సహా స్వయంగా తమరే 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 చూడమ్మా, నా కళ్ళు తెప్పించు. చనిపోయి నీ భర్త నేను తీసుకురాలేదు కానీ మీకు జరిగిన అన్యాయానికి నష్టప్రకారం తెలుస్తాను. ముందా ముందు వచ్చాయి. చూడమ్మా, నీకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారంగా నేను నీకు వరాలు ఇస్తున్నాను. ఏం కావాలి? జై శ్రీరామ్. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి స్థాపించి 40 ఏళ్ళు అయింది. ఈ 40 ఏళ్ల పాటు ప్రతి మొదటి శుక్రవారం ప్రతి నెల కూడా 2 నాటికలో ఒక నాటకం వేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు 2 నాటికలు వేస్తున్నాం. ఒకటి అనగనగా ఒక రాజు, రేపటి శత్రువు. ఈ అనగనగా ఒక రాజులో ఎంత చక్కటి సందేశం ఇస్తున్నారంటే, రాజ్యంలో రాజు ఉంటాడు, మంత్రులు ఉంటారు, సామంతులు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ కానీ కరప్ట్ అయ్యి లేకపోతే దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళైతే రాజు కానీ నిద్రపోయి వాళ్ళు కానీ సరి చేయకపోతే రాజ్యపాలన ఎలా ఉంటుంది అన్నది ఒక ముఖ్య అంశంగా తీసుకొని వీళ్ళందరూ కూడా దుర్మార్గత్వం ఉన్నటువంటి మంత్రులు సామంతులు అందరూ కలిపి రాజుని హతమారిస్తే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి అని ఈరోజు నాటికలో వాళ్ళు అత్యంత అద్భుతంగా చూపించి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పాలిటిక్స్ ఎలా నడుస్తున్నాయి అన్నదానికి అనుగుణంగా ఈ నాటకాన్ని తీర్చిదిద్ది చాలా అద్భుతంగా చెప్పారు. రేపటి శత్రువు అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో నడుస్తున్న కథే అది. పిల్లలందరూ ఉద్యోగరీత్యా అమెరికాకి ఎక్కడికో వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ప్రతి వాళ్ళు ఇద్దరే ఉండిపోతారు. వాళ్ళకి చూసే దిక్కు లేదు, వాళ్ళకి ఏం కావాలన్నా ఎవరు పలకరించే మనుషులు ఉండరు. కానీ వీళ్ళు ఏం చేస్తారో తల్లిదండ్రులు పిల్లల మీద మమకారంతో వాళ్ళు సంపాదించినంతా కూడా ప్రతి పైసా కూడా పిల్లలకి ఇచ్చేస్తారు. వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళకి పనికొస్తుందని ఉంచుకోకుండా నిస్వార్థంగా పాపం వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో తీసుకొని వీళ్ళని చూడడం మానేసి వృద్ధాశ్రమంలోనో లేకపోతే ఇంకెక్కడో ఉండేట్టుగా నానావస్థలు పడే పరిస్థితిని చక్కగా చూపించి ఇప్పుడు పిల్లలకి దీని ద్వారా ఇచ్చే సందేశం ఏమిటి అంటే, పెద్దల్ని నెగ్లెక్ట్ చేయకండి, పెద్దలు లేకపోతే మీరు లేరు. ఇవాళ వీరే వృద్ధులైనట్టే రేపు మీరు కూడా వృద్ధులు అవుతారు, అప్పుడు మీ పిల్లలు మీకు అలా చేస్తారు, అందుకని ఇది చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పే మంచి సందేశం ఇస్తున్న ఈ కార్యక్రమం ఈ 2 నాటికలు ఇవాళ ప్రదర్శించి అశేషంగా వచ్చిన జనంతో బాగా జరిగింది కార్యక్రమం. అందరికీ కూడా ఈ నాటకాలను ప్రోత్సహించండి, చూడండి, ఆదరించండి. అప్పుడే నాటకం నిలుస్తుంది, ప్రజలు బాగుంటారు, అందరూ బాగుంటారు. జై శ్రీరామ్.